కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం టి జీవన్ రెడ్డి గారిని కలిసిన సంచార ముస్లింలు. రాష్ట్ర అధ్యక్షులు షేర్ అలీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్, ప్రత్యేక బడ్జెట్ మరియు సంచార ముస్లింల సమస్యలు అభివృద్ధి కోసం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లడం జరిగింది. పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారితో పాటు వివిధ పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో సంచార ముస్లింల అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హామీ ఇవ్వడమే కాకుండా బీసీఈలో నిరుపేదలకు ఏటా ఉపాధి కోసం 1000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని, వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, కుల గణన చేసి రిజర్వేషన్లు పెంపు పలు హామీలు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని ఇంకా అమలు కాకపోవడంతో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, సంచార ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు. గత కొన్ని ఏళ్లగా అభివృద్ధి కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ఎండి షబ్బీర్, రాష్ట్ర కోశాధికారి ఎండి షాదుల్లా, జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ ఇబ్రాహీం, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్, వైస్ ప్రెసిడెంట్ జబ్బార్, జాయింట్ సెక్రటరీ ఫరూక్, సభ్యులు కరీం, సలీం, అక్బర్, రహీం తదితరులు పాల్గొన్నారు.